చూపించుకున్నా ఏం చెప్పారా? రేపు రమ్మన్నాడు బస్సు రేపు వస్తుందంట. ఏ బస్సు? ఏదో వస్తుందంటే గంటలకి ఏడా తీసుకొని అక్కడ పోయి ఇప్పుడు ఏమైనా చేశారా? లోపల ఏమైనా చేశారా? ట్రీట్మెంట్ ఏమైనా చేశారా? కళ్ళు చూసారా? రేపు ఉదయం 7 గంటలకు రమ్మన్నారా? సరే సరే. నారాయణ వాళ్ళ చూసేది ఇక్కడ నారాయణ వాళ్ళు చెక్ చేసింది మీకు. సరే. మళ్లీ గ్రామాల్లో నారాయణ మంగళవారం బస్సు తిరగబోతోందా? ఉచిత వైద్యం అంటూ చాలా మంది పేదలకు వైద్యం ఆదుకోనుందా? పేదవారికి అందుబాటులో వైద్యం అందబోతోందా? ఇవన్నీ నిజమే అంటున్నాయి నారాయణ మెడికల్ క్యాంప్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో నేడు నారాయణ సిబ్బంది మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పేషెంట్లు హాజరై షుగర్, బీపీ, కళ్ళు, చెవి సాధారణ పరీక్షలు క్యాంపింగ్లో చూసి ఇంకా పెద్ద సమస్యలైతే హాస్పిటల్కి రమ్మని, రేపు ఉదయం అనగా 19వ తేదీ నాడు 7 గంటలకి బస్సు వావిళ్ల గ్రామానికి వస్తుందని, చికిత్స అనంతరం తిరిగి నారాయణ బస్సే వదిలిపెడుతుందని, ప్రతి ఒక్క పేషెంట్ వారితో పాటు ఆధార్ కార్డు మాత్రమే తెచ్చుకుంటే అక్కడ ఎటువంటి ఫీజులు లేకుండా ఫ్రీ టెస్ట్ చేయించి మందులు ఇచ్చి పంపుతామని, పెద్ద సమస్యలు కూడా చూడబడతాయని, గ్రామస్తులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని నారాయణ సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై అనిల్ కుమార్ రెడ్డి, ఎస్ ఇస్తేరాణి, డాక్టర్ ప్రశాంత్, ఎస్ సురేష్ మరియు నారాయణ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వై అనిల్ కుమార్ రెడ్డి, నారాయణ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వావిలి విడవలూరు మండలం నెల్లూరు జిల్లా నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. వచ్చిన పేషెంట్లందరికీ బీపీ, షుగర్ స్క్రీనింగ్తో పాటు వారి సమస్యలను తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా ఇక్కడ చేయలేని ట్రీట్మెంట్కి రేపు హాస్పిటల్కి రిఫరల్ చేయడం జరిగింది. అట్లాగే రేపు హాస్పిటల్ వారిదే ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం అందరూ ఎవరికైతే రిఫరల్ రాస్తున్నామో అందరికీ బుక్ చేసి ఆ ఉచిత బస్సును ఉపయోగించుకొని హాస్పిటల్కి వచ్చి తగిన వైద్యం తీసుకోవాలని కోరుకుంటాం. సార్ ట్రీట్మెంట్ అన్నారు కదా సార్, నారాయణలో ఫ్రీ సర్వీసేనా? ఫ్రీ సర్వీస్. బ్లడ్ టెస్ట్లు కానీ, ఎక్స్రేలు కానీ, తర్వాత స్కానింగ్లు అన్నీ ఫ్రీగానే జరుగుతాయి. తర్వాత ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఈవెన్ సర్జరీస్ కూడా ఫ్రీగానే చేస్తాం వచ్చిన వాళ్ళకి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్. నేను నారాయణ హాస్పిటల్లో ఆఫ్థాల్మాలజిస్ట్గా పనిచేస్తున్నాను, ఐ స్పెషలిస్ట్. ఇక్కడ ఈరోజు కొడలూరు మండలం వావిళ్ళ ఊరికి వచ్చాము. క్యాంపు నారాయణ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పేషెంట్లందరికీ ఫ్రీగా టెస్టులు చేశాము. కంటి పరీక్షలు అవి ఉచితంగా చేసాము. రేపు నారాయణ హాస్పిటల్కి రెఫర్ చేసాము. వచ్చిన పేషెంట్లందరికీ సర్జరీస్, ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఫ్రీగా చేసి మందులు ఇచ్చి పంపిస్తున్నాము. సార్ ఎటువంటి ట్రీట్మెంట్ చూస్తారు సార్ అక్కడ ప్రతిదానికి? మన దగ్గర కన్నుకు సంబంధించి ఐ స్పెషలిస్టులు, రెటీనా, గ్లకోమా, ఆక్యులోప్లాస్టీ, కార్నియా ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ ఉంటారు మన దగ్గర. ఈ కంటికి నల్లగుడ్డు పొరలు మార్చడం కానీ, రెటీనాకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నా, షుగర్ వల్ల వచ్చిన రెటీనా డ్యామేజ్ వల్ల ఇంజక్షన్లు ఇవ్వడం అన్నీ ఫ్రీగా చేస్తాము. ఈ ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి అన్నీ వర్తిస్తాయి. పెద్ద సమస్యలకు కూడా చూస్తారు సార్? అన్ని పెద్ద సమస్యలకి ఇప్పుడు మదురై, చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. నారాయణ హాస్పిటల్లోనే అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. అన్నీ ఉపయోగించుకొని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.